ఉద్యోగులు పెన్షనర్ల డిఏ జీవోల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాదిలోపు 3 వాయిదాల్లో డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లకు ఏడాదిలోపు 3 వాయిదాల్లో చెల్లించాలంటూ జీవోల్లో మార్పులు చేశారు. ఉద్యోగులు పెన్షనర్ల డిఏ జీవోల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, ప్రభుత్వోద్యోగులు పెన్షనర్లకు డిఏ విడుదలకు సంబంధించి జారీ చేసిన జీవో నంబర్ 60-61లో ప్రభుత్వం మార్పులు చేసింది. అయితే ఈ డిఏ విడుదలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 60-61లో డిఏ బకాయిలు వీళ్ళంతా కూడా రిటైర్ అయిన తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే దీనిపై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గత రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ రోజు ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి జారీ చేసిన జీవోల్లో సవరణ చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులకు వారికి సంబంధించిన డిఏ బకాయిలు ఇప్పటి నుంచి సంవత్సరం లోపు 3 వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి అని చెప్పి జీవోలో సవరణలు తీసుకొచ్చారు. ఇక సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్లకు ఏడాదిలోపు 3 వాయిదాల్లో చెల్లించాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన జీవోలు జారీ అయ్యే అవకాశం ఉంది. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.